అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాగరపాలెం తహసీల్దార్ గారిని కలవడం జరిగింది. దానికి ఉద్దేశం ఏంటంటే రాచపల్లి రెవెన్యూలో ఉన్న సర్వే నెంబర్ 737లో సంబంధించి మరి ఆర్టీ యాక్ట్లో కొన్ని వివరాలు కావాలని చెప్పి వారిని కోరడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు మాగరపాలెం మండలంలో ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఆధ్వర్యంలో రాచపల్లి రెవెన్యూ 737 సంబంధించి సుమారుగా 400 ఎకరాల దోపిడీకి స్కెచ్ వేసిన సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అంటే సుమారుగా 100 కోట్ల రూపాయల దోపిడీకి ఈ మండలంలో ఉన్న ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులు స్కెచ్ వేశారని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఆ 400 ఎకరాల్లో మరి నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకుకి 800 ఎకరాలు, అలాగే నియోజకవర్గ స్థాయి సంబంధించిన రెవెన్యూ అధికారికి 800 ఎకరాలు, ఈ మండలానికి సంబంధించిన ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులకు 800 ఎకరాలు దోచుకుంటున్నారనేది త్వరలో వివరంగా పూర్తి స్థాయిలో మీ అందరూ కూడా తెలియపరుస్తారని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాచపల్లికి సంబంధించి రెవెన్యూలో సుమారుగా 1500 ఎకరాల భూమి ఉంది. ఈ మందులో ఇందులోనే ఇప్పటికే పరిశ్రమలు వస్తాయని చెప్పి మరి గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఆ పరిశ్రమలు వస్తాయని చెప్పి సుమారుగా 400 ఎకరాల్లో సాగుదారులను కూడా గుర్తించారు. ఇప్పటికే కూడా పర్టికులర్స్ అడిగారు. అవి కూడా ఇప్పుడే మనం తీసుకోవడం జరిగింది. అంటే పరిశ్రమలు వస్తాయంటున్నారు కానీ మరి ఏ పరిశ్రమ వస్తాయని చెప్పలేదు. ఏదేమిటి కూడా పరిశ్రమలు వస్తే మాకు మంచిది, ఈ ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతిదీ కూడా మంచి కార్యక్రమం ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కనుక రావడం మేము అందరం కూడా స్వాగతిస్తున్నాం. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ భూములకు సంబంధించి ఏదైతే 400 ఎకరాలు సాగుదారులు గుర్తించారో ఆ సాగుదారులు గుర్తించాలి. దానిపై మరి ఒక్క విషయం చెప్పాలి. ఈ భూములకు సంబంధించి స్థానికంగా ఈ రోజు అధికార పార్టీలో ఉన్న బీజేపీ సంబంధించిన ఒక లీడరు మాగరపాలెం మండలికి సంబంధించిన లీడరు మన కలెక్టర్ గారికి వస్తూ మాట చెప్పారు. ఏమన్నారంటే ఈ 737లో పూర్వం నుండి అనుభవిస్తున్న వాళ్ళ తాలూకా పేర్లు కనబట్టలేదు, కొత్తగా పేర్లు వచ్చాయని చెప్పి కలెక్టర్ గారికి స్పందన పెట్టడం కాకుండా నేరుగా డైరెక్ట్ గా ఆయన చెప్పడం జరిగింది. ఒక్కసారి వీడియో చూద్దాం. ఎవరంటే మాట్లాడింది. అంటే స్వయాన ఒక అధికార పార్టీలో ఉన్న బీజేపీ లీడరే ఈ మండలంలో ఇక్కడ సర్వేర్లు వీఆర్ఓలు కుమ్మక్కయ్యి ఇక్కడ ఎవరైతే పూర్వం నుంచి ఉన్నారో వాళ్ళు లేకుండా కొత్త పేర్లు యాడ్ చేశారని స్వయంగా ఆయన కూడా చెప్తున్నారు. అంటే ఏ విధంగా దోపిడీ, అంటే మేము చెప్తే అది ఆరోపించినట్టు వైఎస్ఆర్ పార్టీ ఆరోపిస్తుందని చెప్పి మరి పార్టీ అధికార పార్టీలో ఉన్న లీడరే బీజేపీ లీడర్ ఆరోపిస్తారంటే ఎంత దోపిడీ జరిగిందో ఈ 400 ఎకరాల్లో ఒక్కసారి మీ అందరూ గుర్తించాలి. అందుకనే మరి గౌరవ ఎంఆర్ఓ గారిని అడిగాం. వివరాలన్నీ కూడా ఇప్పుడే ఇచ్చారు. దాంతోపాటు ఇంకా చాలా అడిగాం. అవన్నీ కూడా ఆర్టీఎక్ట్ లో మరి వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఈ ఏదైతే 400 ఎకరాలు ఉందో ఈ 400 ఎకరాలు కూడా ఒక సచివాలయ సర్వే చేత చేయించారు. యాక్చువల్ గా మండల సర్వేలు ఉన్నారు, డీడీలు ఉన్నారు, ఆర్ఈలు ఉన్నారు, వాళ్ళందరూ సమక్షంలో చేయాలి. కేవలం ఆయన ద్వారా చేసి మరి ఇదేదో పెద్ద దోపిడీ చేస్తున్న సంగతి మీ ద్వారా మరి తెలియపరచడం జరుగుతుంది.